ప్రభు గారు లెట్స్ స్టార్ట్. ఎవరికి మీ ఫస్ట్ క్వశ్చన్? యాక్చువల్లీ నేను అనుకోలేదు అలా మీ చేతిలోకి వచ్చిందా మైక్? బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్ ఉందమ్మా. ఐ వాంట్ టు క్లారిఫై ఇట్. తెలుసుకోవాలి. ఇది మిస్ పర్ఫెక్ట్, బట్ హీఈస్ ఐ డోంట్ నో వెదర్ డైరెక్టర్ గారు చెప్పాలి. డైరెక్టర్ గారికి ఇవ్వండి మైక్. ఇది మిస్ పర్ఫెక్టా మిస్సెస్ పర్ఫెక్టా ఇందులో సినిమాలో? షోలో అంటారా? షోలో మిస్ పర్ఫెక్ట్. ఇప్పుడు లైక్ తర్వాత మ్యారేజ్ అవుతుందా? సారీ, షీ ఈజ్ మ్యారీడ్ ఆర్ నాట్? షోలోనా? అది మీరు చూడాలండి. దట్ ఈస్ వాట్ ద కన్ఫ్యూజన్ ఇస్ దేర్. షీ ఈజ్ లుకింగ్ లైక్ హౌస్ వైఫ్ ఇన్ ద వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని కూడా హౌస్ వైఫ్ లాగా ఉంది. బట్ టైటిల్ ఇస్ మిస్ పర్ఫెక్ట్ అని ఉంది. ఆ క్లారిఫికేషన్ ఏంటి? షోలో మిస్ పర్ఫెక్ట్ అండి, డెఫినెట్లీ మ్యారీడ్ కాదు. బై ది ఎండ్ ఆఫ్ ద షో మరి ఏమవుతుంది అనేది మీరు చూడాలి. అది ఓకే ఓకే ఓకే. స్టార్టింగ్ యాక్చువల్గా ఈ షోస్ అనగానే వెబ్ సిరీస్లు అనగానే ఎంత ఇంట్రెస్టింగ్గా వస్తున్నాయో అంత భయం కూడా వేస్తుంది. ఒక్కొక్క వెబ్ సిరీస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఫ్యామిలీతో కూర్చొని ఎప్పుడు ఏ సీన్ వచ్చుద్దో ఏ డైలాగ్ వచ్చుద్దో అని ఎగిరిపడి తలుపులు మూసుకొని టీవీలు కట్ చేసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి మిస్ పర్ఫెక్ట్ అయితే ఉండదని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లేదండి, ఖచ్చితంగా లేదు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. బట్ మిస్ పర్ఫెక్ట్ అందరు ఫ్యామిలీ తోటి ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు అండి, డౌట్ లేదు దాంట్లో. నాది అష్యూరెన్స్. వెరీ గుడ్. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ టేకెన్ లావణ్య త్రిపాఠి ఫర్ దిస్ క్యారెక్టర్? అదే మీరు ఇందాక అడిగినట్టే, టైటిల్ ముందు వచ్చిందా యాక్టర్ తర్వాత పిక్ చేసుకున్నాం అన్నట్టు. సో షీఈస్ పర్ఫెక్ట్ దట్ వే. ఈవెన్ ఆన్ సెట్ షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ హర్ లైన్స్ ఎవ్రీథింగ్. సో అంటే కరెక్ట్గా ఆ రోల్కి యాప్ట్ అనిపించిందండి. ఓకే. సో యా. ఎనీబడి? లావణ్య, జస్ట్ ఫర్ యూ చెప్పండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యూ డిడ్ దిస్ వెబ్ సిరీస్? కాదు కాదు, ఆ పులి మీద కూడా చేశాను కదా, అది కూడా మంచి హిట్ అయింది. ఐ హోప్ దిస్ వన్ ఆల్సో వర్క్స్. మీరు మిస్సెస్ అయిన తర్వాత మిస్ పర్ఫెక్ట్ వస్తుంది. అవును అవును, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ హౌ మచ్ యు హావ్ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్? చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఈ చేసే ముందు చాలా సీరియస్ స్టఫ్ చేశాను. పులి మేకలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి అండ్ మెంటలీ అండ్ ఫిజికలీ చాలా ఎఫర్ట్ పెట్టాను. అండ్ ఇంకో 2 మూవీస్ చేశాను, అది కూడా థ్రిల్లర్ అండ్ 2 థ్రిల్లరే. సో ఇది ఒక చాలా ఈజీ షో యాక్చువల్లీ నాకు. అండ్ ఎంత ఈజీ బ్రీజీగా అయింది నాకు. ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ అండ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ వాజ్ జస్ట్ ఈజీ. సుప్రియ గారికి. సుప్రియాజీ చెప్పండి సార్. సో అన్నపూర్ణ ఈజ్ నథింగ్ బట్ ద గేట్ వే ఆఫ్ న్యూ టాలెంట్స్ అండ్ న్యూ వాట్ ఐ సే యు ఆర్ ద నాగార్జున గారికి మేమే ఇచ్చాను టైటిల్ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని. ఇట్ ఈస్ మీ హూ ఫస్ట్ గివెన్ ద టైటిల్ టు నాగార్జున గారు. అంటే యూ పీపుల్ ఆర్ ద మోస్ట్ పాపులర్ ఫర్ ఇన్వెంటింగ్ న్యూ టాలెంట్ ఇన్ టు దిస్ థింగ్. ఇప్పుడు ఈ సిరీస్ చేయటంలో కానీ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడంలో కానీ వాట్ ఈస్ ద ప్లజర్ యూఆర్ ఎంజాయింగ్ అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ యూఆర్ ఎంజాయింగ్? అంటేనండి కొంచెం ఓటీటీ వచ్చినాక కథలు మనం ప్రొడ్యూసర్స్గా విన్నప్పుడు ఈ కథ బాగుంది కానీ మనం స్క్రీన్కి చేయలేమో, థియేట్రికల్ రిలీజ్కి చేయలేమో అనే ఒక డైలాగ్ స్టార్ట్ అయినప్పుడు కథ మాత్రం మంచి కథే. సో ఒక కథని తీసుకుని గెటింగ్ కొత్త టాలెంట్ అని అన్నగానే టాలెంట్ దట్ ఎగ్జిస్ట్స్, టాలెంట్ ఉంది మన ఇండస్ట్రీలో, విపరీతమైన టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్కి షోకేస్ అనేది ఇట్స్ టఫ్. ఇట్స్ బీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ అండి బీయింగ్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ బిజినెస్. సో ఓటీటీ ఒక మంచి కథ వచ్చి మంచి ప్రొడ్యూసర్స్ దొరికి మంచి టీమ్ సెట్ అయితే అది ఒక ఇట్స్ వెరీ జాయ్ఫుల్, చాలా కామ్గా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అభిజ్ఞ ఉంది, తను షీజ్ అ ఫైర్ క్రాకర్. తెలుగు అమ్మాయిలు అని అంటారు అంటే దట్ ఈస్ టాలెంట్. కానీ ఇప్పుడు మనం సినిమాలోకి వెళ్ళి నాకు ఫ్రంట్ రోల్ దొరుకుతుందా అనేటప్పటికి మేబీ ఇట్స్ టఫర్, మేబీ ఇట్స్ 1 స్టెప్. సో ఐ ఫీల్ అట్ అన్నపూర్ణ వే వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే షోకేస్ అనేది ఒకటి దొరుకుతుంది.